వీఆర్ సరౌండెడ్. దొంగన బట్టల మధ్య బతుకుతున్నాం. మాస్టర్ మైండ్స్ ఇంచు దొరికితే ఇంపాలా కారు తోసేస్తారు. ఎవడం మాటలు నమ్మాలో తెలీదు. అన్నీ అబద్ధాలే. నిజమని నమ్మి కాసేపు కళ్ళు మూసామా మనకు తెలియకుండా మనల్ని నమ్మేస్తారు. అందరూ ఎలా తయారంటే ఆ టైంకి ఆ పని అవ్వడం కోసం ఏదైనా చెప్పేయడం మొదలుపెట్టారు. వాళ్ళని చూసి తెలియకుండా మనం అలా తయారైపోతాం. దయచేసి అలా అవ్వద్దు. మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎన్ని గేమ్స్ అయినా ఆడని, వాళ్ళు ఆడే గేమ్ మాత్రం మనం నేర్చుకోవద్దు. వాళ్ళు ఆడే గేమ్ మనం నేర్చుకొని అందులో మాస్టర్ చేద్దాం అనుకోవద్దు. అన్ని గేమ్స్ కంటే బెస్ట్ గేమ్ ఫెయిర్ గేమ్. మనం ఎప్పుడూ అదే ఆడాలి. మనం ఫెయిర్గా ఉన్నప్పుడే ఫెయిర్ గేమ్ ఆడగలం. ముందు మనం అబద్ధాలు చెప్పకూడదు. అయితే అబద్ధాలు ఆడకుండా ఎవరు ఉండరు. పిల్లాడికి అన్నం తినిపించడానికి తల్లి కూడా అబద్ధాలు చెప్పొచ్చు, లేదా ఆపద్ధర్మం కోసం. ఇలాంటివి తప్పు. కొన్నిసార్లు చెప్పాల్సి ఉంటుంది. ఇవి తప్ప మరే విషయంలోనూ మనం అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడితే చాలా గుర్తుపెట్టుకోవాలి. నిజాన్ని గుర్తుపెట్టుకునే అవసరం లేదు. నిజం ఎప్పుడూ డీటెయిల్స్లో ఉంటుంది. ఆఫీస్లో లేట్ అయిందని టక్కున పెళ్ళానికి అబద్ధం చెప్పేస్తాం. కానీ తర్వాత ఆవిడ అడిగే డీటెయిల్స్కి సమాధానం చెప్పలేక దొరికిపోతాం. దానివల్ల మనం ఇంకా నీచంగా కనబడతాం. అందుకే తప్పు చేస్తే చేశారని భార్యకి ధైర్యంగా చెప్పండి. ఆ టైంకి కోప్పడినా మీ మీద రెస్పెక్ట్ ఉంటుంది. అలాగే ఒకరు మీతో మాట్లాడింది ఇంకొకరికి చెప్పాల్సి వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి తప్ప దానికి ఏదో మసాలా యాడ్ చేసి చెప్పకూడదు. ఈ మసాలా వల్లే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. డేటా ట్రాన్స్ఫర్లు, ట్రాన్స్లేషన్లు కొంపలు ముంచుతాయి. ఆఫీస్ పనులు కానీ, బిజినెస్ డీల్స్ కానీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎప్పుడూ ఒకేలా ఉండాలి. ఫెయిర్గా, నిజాయితీగా. ఏమయ్యా నేనేం చెప్పాను నువ్వేం చెప్పావు అని మనల్ని ఎవడూ అడిగే పరిస్థితి లైఫ్లో రాకూడదు. అలాగే మీ బాస్నో ఇంకెవరినో కాపాడడం కోసం అబద్ధాలు చెప్పొద్దు. ఏది ఉంటే అది మొహం మీద చెప్పండి. ఒక్కోసారి నో చెప్పలేక అబద్ధం చెప్తాం. అది కూడా తప్పే. సార్ మీ లీగల్ డాక్యుమెంట్ చాలా క్రికెట్గా ఉంది, ఇట్స్ వన్ సైడెడ్, ఐ థింక్ యువర్ కంపెనీ ఈజ్ నాట్ ఫెయిర్ అని మొహం మీద చెప్పండి. లేదా సారీ సార్ మీరు మంచివాళ్లే కానీ నాకు ఎందుకో ఈ డీల్లో నాకు నష్టం జరగబోతుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది, సారీ అని నవ్వుతూ అనేయండి. నిజాయితీ పరుడి గుండెలు ఎప్పుడూ ధైర్యంగా ఉంటాయి. మనశ్శాంతిగా నిద్రపోతాడు. నువ్వు కార్పొరేట్ కావచ్చు, కూలీ కావచ్చు, ఫెయిర్ గేమ్ ఇస్ ద బెస్ట్ గేమ్. అన్న ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. అందరూ ముదుర్లే. నువ్వు అబద్ధాలు చెప్తే వాళ్ళకి తెలియవా ఏంటి? ఫెయిర్ గేమ్కి, ప్లేయింగ్ గేమ్స్కి చాలా తేడా ఉంది. దొంగన బట్టని ఎప్పుడూ ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దు. మనం నిజాయితీగా ఉంటే మన ఫోన్ ట్రాప్ చేసిన, సీసీ క్యామ్లో రికార్డ్ చేసిన, వాట్సాప్ చాట్ రిలీజ్ చేసినా, ఇంట్రాగేట్ చేసినా, ఏం చేసినా నిశ్చింతగా ఉండొచ్చు. రియల్ లైఫ్ హీరోలు ఆడే ఆట ఫెయిర్ గేమ్. మీరు ఫెయిర్గా ఉంటే అసలు గేమ్ ఆడాల్సిన పని లేదు.